మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిలబడి ఇప్పటికి ఒక పోయిన మనిషి బయటికి రావట్లేదు, ఎక్కడ అట్నే ఉండదు. ఏం చేస్తాను చెప్పు, నిలబడి కాళ్ళు నొప్పులు. ఇంకేం చెప్పి గదే పరిష్కారం అంటే. మంచినీళ్ళు ఏమన్నా తాగడానికి ఏర్పాటు చేశారా? మంచినీళ్ళు అల్లాడ పెట్టారు, తాగడానికి ఇచ్చారు కానీ నిలబట్టే ఇబ్బందిగా ఉంది. ఆటో తెచ్చుకో, నువ్వు ఇంకోటి తెచ్చుకో, ఏమైనా తెచ్చుకో. రండి మీరు రండి, చెప్తా. ఆటో వద్దని చెప్పింది నేనే కాదు, ఆటో చెప్పింది నేనే. లోపలికి బౌద్ధ పెట్టినప్పుడు మీరు దోళ మేము దోలుపుతున్నాం. అడుగు, లేకపోతే రూట్ ఆఫీసర్ ఉన్నాడు, చెప్పారు అని అన్నాడు. ఆటో అన్నాడు, రూట్ ఆఫీసర్ చెప్తే బాగానే ఆపుతున్నారు. 126 బూతు ఈ నడుంగా ఏ ట్రబుల్ వల్ల ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. బాగానే జరుగుతుందమ్మా. 70-80 దాకా పర్సెంటేజ్ పోలేదు. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులకి మీరు బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదా, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు మీరు ఇచ్చారు? టెంట్లు ఏర్పాటు చేసాము, తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేశారు, తాగడానికి వాటర్ ఏర్పాటు చేశారు, ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా అన్ని సకలంగా ఉన్నాయి ప్రజలకి, నో ప్రాబ్లం. లోకల్. బయట నుంచి కూడా ఉద్యోగరీత్యా బయట ఉద్యోగాలు చేసుకుంటూ వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా? వచ్చిన వాళ్ళు వచ్చారా? ఉన్నారు. వాళ్ళకి ఎలా ట్రావెలింగ్ అనేది ఎట్లా ఏర్పాటు చేశారు? వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు సొంత ఖర్చులతో ఇచ్చారమ్మా. అందరైతే వచ్చారు ఓటు వినియోగించుకోవడానికి వచ్చారు. దగ్గర 80-82% పోలో ఇదే బాగానే జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఉద్రిక్తత ఇక్కడ జరిగింది కదా, ఏమి లేదు అమ్మా. మాకు మాదిగపల్లె మాలపల్లె అని ఉంది. మాదిగపల్లె 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి ఎండ, 40 డిగ్రీలు ఎండగాస్తుంది. కానిస్టేబుల్ అచ్చుచావంతో ఆటోతో ట్రావెలింగ్ చేస్తుంటే ముసలివాళ్ళు తప్పితే ఊసోళ్ళు వద్దు, నీ ఆటోని బొక్కలు వేస్తాను, నేను బొక్కలు వేస్తానని బెదిరిస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. మోటార్ సైకిల్ మీద రావటం లేదు, ఆటోలో వస్తున్నారు, జనాన్ని దించుతున్నాడు. 2 కిలోమీటర్లు ఎండని ఇబ్బంది పడుతుంటే తీసుకుపోయి వదిలిపెట్టేస్తున్నాడు. ట్రావెలింగ్ మన గవర్నమెంట్ పోలింగ్ ఆఫీసర్ వాళ్ళు చేయాలి. ట్రావెలింగ్ 2 కిలోమీటర్లు ఉంది కాబట్టి వాళ్ళు చేయకుండా మా సొంతంతో ఆటో పెట్టుకొని జనాన్ని వస్తుంటే వీళ్ళు కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించి మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నాడమ్మా. ఆయన టీడీపీ ఉంది, మమ్మల్ని ఏమో ఇబ్బందులు చేస్తున్నాడు. మేము వేసారు అదమ్మా. పోటాపోటీగా జరిగే ఈ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గర చిన్న చిన్న ఉద్రిక్తతలు అనేవి జరుగుతున్నాయి. ఒకరు వేరే పార్టీ కావడం వల్ల ఇంకొకరిని ఇబ్బందులు అనేవి కలిగిస్తున్నారు. ఇంకా తెలుసుకుందాము. మాకు ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ 2 ఉన్నాయి. లేబర్ అయితే అభిక్షణ పెడుతున్నారు. వీళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. వాళ్ళు ఓటేజ్ అని వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు పోయినా కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఓట్లు బాగా సజావుగా జరుగుతుంది. ఎండ కోసం అవి రాలేక ఆటోలో వస్తున్నాం మేము. అందువల్ల ఇక్కడ నుంచి చెప్పండి ఒకసారి. మాకు మాదిపల్లె దూరము, అందుకని నడవలేక ఆటోని పెట్టుకొని ఆటోలో వస్తున్నాము. ఇక్కడికి వచ్చినా కూడా చాలా సేపు దాకా పోనీయకుండా నిలబెడుతుండే, అందుకని అక్కడ ఎండకు నిలవలేకపోతున్నాము. ఇబ్బంది పడబడ్డలా ఇక్కడ ఎండ తీవ్రంగా ఉంది. మమ్మల్ని లోపలికి ఎంటర్ కానీయటం లేదు, దడ నీరసం వచ్చేస్తుంది ఈ ఎండల గుండెలకి. అది మమ్మల్ని లోపలికి రానియటం లేదు, ఆటోలకి రానియటం లేదు. అది నడవలేక మేడం, ఇప్పుడు నాకు బాగలేదు, చాలా సేపు ఉండాలంటే ఉండలేను, అందుకని వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వద్దాం అనుకుంటున్నాను. అది అందరూ బాగలేని వాళ్ళు అయితే వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళు బాధపడి ఆగిపోతారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభదినం ఈ రోజున వచ్చింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నా కూడా అందరూ 7 గంటలలోపు ఓటేసి తమ సత్తా నిరూపించుకోవాలని వచ్చారు. అభివృద్ధి కొరకు అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తారని, దానివల్ల వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారు. అభివృద్ధి జరగాలంటే జనార్దన్ గారే రావాలి. దానికోసం ప్రజలు ఈరోజు వర్షం ఉన్నా కూడా లెక్క చేయకుండా వచ్చి 7 గంటల లోపు బారులు తీరి జనం ఫుల్గా ఉన్నారు. ఈరోజుతో తేలిపోతుంది మన అభివృద్ధి గురించి, మనం ఎంతగా జనార్దన్ గారు చేశారో ఈరోజు జనం అందరూ తెలుసుకుంటారు. ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు అనేది వచ్చింది. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు ఒక్కసారి అందరిని ఎత్తిన బండ అనేది వేశారు. కాబట్టి
ఈ రోజు నుంచి శుభదినంగా ప్రజలందరికీ జరుగుతుందని ఆశిస్తున్నాను. 9వ డివిజన్ 35, 36, 37, 38 బూతుల్లో 7 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు లేని విధంగా ప్రజలు ఓటేయడానికి మేము ఎక్కువగా వచ్చేసారు. ఆల్మోస్ట్లీ స్టార్ట్ అయిపోయింది 37, 38, 35లో. చాలామంది ప్రజలు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఈ 9వ డివిజన్లో ఇంకా పోలింగ్ బూత్లో చాలా సౌకర్యం బాగా కల్పించారు. పోయినసారి కంటే ఈసారి బాగా సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఈ ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎలక్షన్ కమిషన్ వారు బాగా ఏర్పాటు చేశారు. వర్షం పడినా కానీ ఓటేయడానికి ప్రజలు బాగా బయటకు వచ్చి మేము మా ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి అందరూ బాగా బయటకు వచ్చి ఓటేయడానికి బాగా ముందుకు వచ్చారు అందరూ. నా పేరు బత్తుల మరియమ్మ, మాది 9వ డివిజన్. బూత్ కౌంటర్ బాగానే చదువు 7 గంటలకి స్టార్ట్ అయింది. ఇప్పుడే బాగానే జరుగుతుంది. పేరు అదేం అవసరం లేదు. నా పేరు సత్యరెడ్డి, 37 బూత్. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ త్వరగానే పూర్తయినాయి. జనం కూడా ఓటేయటానికి ఉత్సాహం చూపిస్తూ ఈ డివిజన్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ తెచ్చేదానికి జనం కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లన్నీ ఎన్నికల వారు పూర్తి చేయటం జరిగింది. ఇక్కడైతే మా పార్టీకి సంబంధించి అంతా యాక్టివ్గానే ఉన్నారు. ఈరోజు 9వ డివిజన్లోని పులివెంకటరెడ్డి కాలనీ నుంచి ఇంద్రమ్మ గృహాల దాకా ఈ 4 బూతులకు సంబంధించి ఎఫ్సిఐలో ఏర్పాట్లు చేయటం అయినది. ఇప్పుడే మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళటం జరిగినది. పొద్దున్నే ఉదయం 7 గంటలకల్లా ఆల్రెడీ క్యూల్లో నిలబడుతున్నారు జనం. ఈరోజు ఈ మూవ్మెంట్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఓటర్లు కూడా ఉత్సాహంతో ఉన్నారు. అందుట్లో ఇవాళ చల్లగా ఉండటం వల్ల జనం ఫుల్ అయిపోయి ఉన్నారు. అంతా తెల్లారులేకే వచ్చి ఉన్నారు ఓటర్లు. 80% పూర్తి అవుతుందని కోరుకుంటున్నాం.